ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ సుందరరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సుందరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అయితే షురూ అయిపోయింది. మరి ఈ షురూ అయిన వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశంలో ముఖ్యంగా ఏ రంగాలు మేజర్గా దీంట్లో బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉందంటారు? అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ పరంగా ఏ స్టాక్స్ కూడా మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఓవరాల్ చూస్తే కనుక విన్నర్ మాత్రం టెక్స్టైల్స్ అండ్ జర్మన్ జ్యువెలరీ అండి, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ తయారీ కంపెనీస్, కొన్ని స్పెషాలిటీ కెమికల్స్, ఈవెన్ కన్జంప్షన్ కూడా లైక్ బాస్మతి రైస్ ఇలాంటివి కూడా. ఈ 5 మేజర్ గా అడ్వాంటేజ్ తీసుకుంటే అనమాట సెక్టోరియల్ గా. బట్ మనకు ట్యాక్సెస్ ఓవరాల్ గా 50% నుంచి ఆల్రెడీ 18% బాగా డ్రాప్ అయింది కాబట్టి అంటే కొత్త ఇండస్ట్రీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. అవి న్యాచురల్ గానే చాలా పెద్ద ఎక్స్పోజర్, అవి ఎలాగో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అంటే స్టాక్ వైజ్ చెప్పాలంటే ఇప్పటికే అమెరికాలో ఎవరైతే వాళ్ళ ఎక్కువ రెవెన్యూ అమెరికా నుంచి వస్తుందో అలాంటి స్టాక్ మనం చూసాం అనుకోండి. సో టోటల్ గా మనం అనుకున్నట్టు టెక్స్టైల్స్ ఒకటి, జర్మన్ జ్యువెలరీ ఒకటి, అండ్ ఆటోమొబైల్ అండ్ స్పేర్ పార్ట్స్ ఒకటి, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సీ ఫుడ్స్ ఒకటి, అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అంటే ఫుడ్ సంబంధించిన కంపెనీస్ బాగా మేజర్ బెనిఫిషనరీ. అంటే విత్ ఇన్ ద మనం టెక్స్టైల్స్ చూస్తున్నాం అనుకోండి, అమెరికాకి ఆల్రెడీ ఫుల్ గా ఎక్కువ రెవెన్యూ వచ్చే కంపెనీస్ ఏమిటి అంటే ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 70% ఎక్స్పోజర్ అండి. అంటే నెక్స్ట్ కైటెక్స్ గార్మెంట్స్ 70% ఎక్స్పోజర్ అమెరికాది వాటి టోటల్ రెవెన్యూలో. అంటే గోకులాట్ ఎక్స్పోర్ట్స్ 67% ఎక్స్పోజర్ ఉంది ఆల్రెడీ. అలాగే వెల్స్పన్ ఇండియా 61% అనమాట. అండ్ నెక్స్ట్ ట్రైడెంట్ 28%, అండ్ వర్ధమాన్ టెక్స్టైల్స్ ఆల్మోస్ట్ 22%, అరవింద్ 14%, అంటే కేపీఆర్ మిల్స్ 9%. ఆల్రెడీ వాటి రెవెన్యూ ఈ పర్సంటేజ్ లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ బిల్లింగ్ తీసుకునేది ఉంది. ఈ మధ్యకాలంలో యూరోపియన్ యూనియన్ తో టైప్ అయ్యాం, ఇటు అమెరికాతో టైప్ అయ్యాం. డెఫినెట్ గా మేజర్ విన్నర్ వచ్చే ఇండియాలో మాత్రం టెక్స్టైల్స్ సెగ్మెంట్. ఎందుకంటే టోటల్ యూరోప్ మార్కెట్ లో ఇండియన్ వాటి ఇప్పటిదాకా కొంచెం 3%. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మించి వెళ్ళిపోతాం అక్కడికి, అందుకని పెద్ద మార్కెట్ మనం క్యాప్చర్ చేయొచ్చు. అంటే బంగ్లాదేశ్ ఎంటర్ యూరోప్ మార్కెట్ లో 30% క్యాప్చర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మన టార్గెట్ అదే ఉంటుంది అనమాట. అందుకని ఇటు యూరోపియన్ అడ్వాంటేజ్ చూసుకున్నా, ఇటు అమెరికాలో ఈ టారిఫ్ అగ్రిమెంట్ వాళ్ళు చూసుకున్న మేజర్ బెనిఫిషనరీ అనేది డెఫినెట్ గా టెక్స్టైల్స్. అంటే తర్వాత మనం కెమికల్ చూసుకున్నాం అనుకోండి, యూపీఎల్ కి ఇండియాలో 25% రెవెన్యూ వస్తుంది ఆల్రెడీ కెమికల్ సెక్టర్. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ కి 20% వస్తుంది. అంటే జుబిలెంట్ దానికేమో 9% దాకా వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా రెవెన్యూ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే కన్జ్యూమర్స్ చూసాం అనుకోండి, ఎల్ఎన్టీ ఫుడ్స్ 39% అండి ఎక్స్పోజర్, 39%. అంటే బాస్మతి రైస్ చాలా పాపులర్ అమెరికాలో అక్కడ. నెక్స్ట్ టాటా కన్జ్యూమర్ 12%, అండ్ కేఆర్బిఎల్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ 10%. వీటికి ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇవి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే సీ ఫుడ్స్ అయితే మేజర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అక్కడేనండి. అండ్ అఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 63%, అండ్ వాటర్ బేస్ 40%, అండ్ అవంతి ఫీడ్స్ 14%. యాక్చువల్ గా అమెరికా వాళ్ళు అంత బ్యాన్ లో ఉన్నా సరే ఈ సీ ఫుడ్స్ మొత్తం కూడా ఈసారి ఎక్కువ గ్రోత్ రిజిస్ట్రేషన్ అనమాట ఆల్రెడీ. ఇప్పుడు అమెరికా కూడా యాడ్ అయిందంటే వేరే లెవెల్లో ఉంటాయి. చార్ట్స్ అయితే ఆల్రెడీ 20 to 30% పెరిగినాయి 2 days లోనే. లిటరలీ 30% పెరిగినాయి ఇవన్నీ కూడా లాస్ట్ 2 days నుంచే. కాబట్టి డిప్ అని బై చేసుకోవచ్చు పట్టప్పుడు. ఇంకా నెక్స్ట్ ఆటోమొబైల్ చూసుకుంటే కనుక మేజర్ బెనిఫిషనరీ అంటే సోనా BWM అండి, 40% ఎక్స్పోజర్ అమెరికాకి అది. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్ 27%, అంటే భారత ఫోర్జ్ 25% ఎక్స్పోజర్. టాటా మోటార్స్ 23%, అండ్ మదర్సన్ సోమి 18%, బాలకృష్ణ టైర్స్ 18%, అండ్ సన్సర్ ఇంజనీరింగ్ 9% అనమాట. ఇవి కూడా అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ అగ్రిమెంట్ ఇమీడియట్ నుంచి కాబట్టి ఇమీడియట్ గా ఇవన్నిటికీ మేజర్ అడ్వాంటేజ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా డిప్ అయినప్పుడల్లా కూడా మనం కొనుక్కోవచ్చు. అంటే పర్టికులర్ గా టెక్స్టైల్స్ మాత్రం మన పోర్ట్ఫోలియో ఉంచుకోవాల్సిన స్టాక్స్ అనమాట. సో మొత్తానికి ట్రంప్ ఇచ్చిన ఒక పిలుపుతో మేజర్ గా భారతదేశంలో ఒక 4 నుంచి 5 రంగాల్లో మాత్రం మంచి ఊతం వచ్చి మంచి ఊపొచ్చే అవకాశం ఉంది. అవును, ఎందుకంటే యాక్చువల్ గానే ఐటీ మీద ట్యాక్స్లు, ఐటీ, ఫార్మా అండ్ దీని మీద ఎలక్ట్రానిక్స్ గుడ్స్ మీద ఎలాగో ట్యాక్స్లు లేవు కాబట్టి వాటికి ఎట్టగా అడ్వాంటేజ్. ఇప్పుడు ఏంటంటే మిగతా కన్సంప్షన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే పర్టికులర్ గా అమెరికాలో ఏంటంటే మనకి ఇండోనేషియా, వియత్నాం వీళ్ళ నుంచి పోటీ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మనకి 1% ట్యాక్స్ తగ్గింది. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ కాబట్టి మనకి ఎక్కువ క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. ఏదైనా కానీ అమెరికా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. అంటే చైనా
అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్, ఈ ముగ్గురు పెద్ద బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళ తర్వాత యుఏఈ అండ్ రష్యా ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఎంత పెంచితే అంత బెటర్ అనమాట. అంటే ఇప్పుడు ఇండియాలో టెక్నాలజీ చీపర్గా వస్తుంది, అండ్ పవర్ తక్కువ రేటుకి వస్తుంది, అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తక్కువ ఉంది, మ్యాన్ పవర్ చీపర్గా ఉంది, ఉన్న గ్లోబల్ కెపాసిటీ సెంటర్తో పాటు ఇవి ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకంటే ఎట్టాగో ట్రంప్ వీసాలనేమో రిలీజ్ చేయట్లేదు, కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇక ఎక్కువ ఫాస్ట్కి పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇటు యూరప్కి ఎక్స్పోర్ట్స్కి, ఇటు అమెరికాకి ఎక్స్పోర్ట్స్ కూడా ఇది హబ్ లాగా తయారయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. డెఫినెట్గా వాళ్ళకైతే గిట్టుబాటు అవ్వదు మ్యాన్ పవర్ రేట్ కాస్ట్ కాబట్టి అక్కడ. కాబట్టి లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్స్ మొత్తం కూడా ఇండియా కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో అన్సర్టనిటీ కూడా మనకి అడ్వాంటేజ్ అయ్యేలాగా ఉంది. కాబట్టి ఇది వీళ్ళు ఎలా క్యాప్చర్ చేస్తారో మనం చూడాలి. రైట్. సో మొత్తానికి ఇండియాలో టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, తర్వాత కెమికల్స్, ఆటోమొబైల్స్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, సీ ఫుడ్స్, ఇవంతా కూడా మేజర్ బెనిఫిషియరీ అయ్యే సెక్టర్స్. అవును. యాక్చువల్గా లాస్ట్ 6 నెలల్లో అమెరికా వాళ్ళు మన మీద 50% టారిఫ్ ఇస్తారు కల్లా మన వాళ్ళు అమెరికా దాటి ఇటు యూరోప్ కి వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. కొత్త మార్కెట్ జాయిన్ అయింది వాళ్ళకి. అందుకని ఈ సంవత్సరం ఇంకా రికార్డు స్థాయిలో ఎక్స్పోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ కూడా రీసెంట్ గా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. లేటెస్ట్ బడ్జెట్ లో మొత్తం బడ్జెట్ 53 లక్షల కోట్లు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కి చాలా పెద్ద ఫోకస్ చేశారు. యాక్చువల్ టోటల్ బడ్జెట్ లో 53 టైమ్స్ వాడారు ఆ పదం మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఫోకస్ అంతా లేదు మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని మీద ఎక్కువ, చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ డిఫెన్స్ బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 7.8 lakh crore. అందులో కూడా 70% మేక్ ఇన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 10,000 కోట్లు ఏమో ఇచ్చారు. 2.0 దాని మీద. ఈవెన్ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఎక్స్పోర్ట్ పెట్టేశారు. అంటే ప్లస్ హై స్పీడ్ రైల్స్ ప్రవేశపెడుతున్నారు 7 కారిడార్స్ లో. అవును. బయోఫార్మా మీద ఆల్మోస్ట్ 10,000 కోట్లు ఇచ్చారు. కెపాక్స్ అయితే ఈ లేటెస్ట్ లాస్ట్ 5 years లో లిటరలీ అంటే 50 లక్షల కోట్లు కేటాయించారు కెపాక్స్. ఈ సంవత్సరం మరి 12.2 lakhs crore. అంతే గవర్నమెంట్ సూపర్ ఖర్చు పెడుతుంది ఆ ఏరియాలో. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో నెక్స్ట్ 5 years లో ఇండియా లుక్ వేరేలాగా ఉంటుంది. ఒక కోకపేట, ఒక ఐటీ సిటీ ఇండియా మొత్తం కనపడతా ఉంటుంది. ఆ రేంజ్ లో ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మోడర్న్ ఏజ్ లో ఆ స్పీడ్ ఫోకస్ అనేది మెచ్చుకోదగ్గ విషయం అనమాట. అందులో ట్రేడ్ డిఫిసిట్ కూడా లేదు. ఇంతకుముందు టోటల్ జీడిపితో పోల్చుకుంటే 4.5 ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని 4.3కి మారుస్తున్నారు. అంటే అప్పులు కంట్రోల్ ఉంచుకుంటూ వీళ్ళు గ్రోత్ తీసుకెళ్తున్నారు. దాన్ని మనం ఒప్పుకోవచ్చు. ఫిబ్రవరి 14th నుంచి 16th వరకు 3 days లో డైలీ 2 hours చొప్పున ఆన్లైన్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ వెబినార్ జరుగుతుంది. సో మీరు ఎవరైనా మార్కెట్కి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ పోర్ట్ఫోలియో బాగా బ్లీడ్ అవుతూ సేఫ్టీగా సెక్యూర్గా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేద్దామన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీకు బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవచ్చు, అలాంటి టెక్నిక్స్ చెప్తారు. టోటల్ ప్రోగ్రామ్ వచ్చి 6 hours ఉంటుంది. డైలీ 2 hours చొప్పున 3 days ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఫిబ్రవరి 14th నుంచి 16th వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేయడం ద్వారా మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మీకు ఎన్రోల్మెంట్కి. థ్యాంక్ యూ.